దేవునికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన రెవరెండ్ ఏడి ఆశీర్వాదమయ్య గారికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే సంఘ పెద్దలకు, సంఘ డెలిగేట్స్కు, కూడా వచ్చిన సంఘం అందరికీ కూడా నా 2 వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే ఇప్పటి వరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పలికిన 6 మాటల్లో మనం ధ్యానించగా విన్నాము. అయితే ఈ 6 మాటల్లో కూడా ఆయన 3 మాటలు మనుషులతో మాట్లాడారు, అలాగే 2 మాటలు తండ్రితో మాట్లాడినట్టుగా మనం చూడవచ్చు. అయితే మొదటి మాట తండ్రితో మాట్లాడారు. ఏంటి? తండ్రి మీరేం చేయించున్నారో వీరెవరు కనుక వీరిని క్షమించమని అడిగారు. అయితే ఆ తరువాత తండ్రితో ఆయన సాంగత్యాన్ని కోల్పోయినట్టుగా మనం చూడవచ్చు. అందుకే తర్వాత దేవా నా చెయ్యి ఎందుకు విడాడితివి అని ఆయన తర్వాత పలికినట్టుగా మనం చూడవచ్చు. అందుకే మళ్ళీ తిరిగి 7వ మాటలో ఆయన తండ్రితో మాట్లాడారు. మళ్ళీ తండ్రికి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని మళ్ళీ తండ్రితో మాట్లాడినట్టు మనం చూడవచ్చు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఉదయం సుమారుగా 9 గంటల సమయంలో సిలువను విధించారు. మరలా ఆయన 3 గంటల సమయంలో ప్రాణాన్ని విడిచినట్టుగా మనం చూడవచ్చు. అయితే ఈ సుమారు 6 గంటల సమయం కూడా ఆయన ఎంతో నొప్పిని, బాధని భరిస్తూ, రక్తాన్ని చెమటగా చిందిస్తూ కూడా ఆయన ప్రాణం విడిచారు. మనము ఆదికాండంలో చూసుకున్నట్లయితే 6 రోజులు దేవుడు సృష్టించి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నట్టు మనం చూడవచ్చు. అదే మాదిరిగా ఇక్కడ 6 గంటలు కూడా ఆయన సిలువలో బాధని భరించి 7వ గంటలో ఆయన సిలువ మీద తలవాల్చి ప్రాణం విడిచినట్టుగా మనం చూడవచ్చు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7వ మాటను చదువుకున్నాము. లూకా సువార్త 22వ అధ్యాయము 44 నుండి 46 వచనాలు. లూకా సువార్త 22వ అధ్యాయము 44 నుండి 46 వచనాలు. అప్పుడు రమారమి మధ్యాహ్నం అయ్యను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడిమికి చిరిగాను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచాను. ఈ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే గర్భాలయపు తెర నడిమికి చిరిగాను అని రాయబడి ఉన్నది. అంటే దేవుడు మన కొరకు పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలం వరకు ఆయన మార్గాన్ని సరళం చేసినట్టుగా ఈ వాక్యం మనకి సూచిస్తుంది. అలాగనే ఆయన గొప్ప శబ్దముతో కేక వేసి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను అని ఆయన చెప్పారు. ఇక్కడ ఆయన నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని ఆయన చెప్పకపోతే ఆయన ఆత్మ తండ్రి దగ్గరకు వెళ్ళదా అంటే ఇది కేవలం ఆయన వాక్యం నెరవేర్పు కొరకు ఈ మాటలు పలికినట్టు మనం చూడవచ్చు. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం చివరిలో నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అనేను. అంటే కేవలం ఆజ్ఞ నెరవేర్పు కొరకు మాత్రమే దేవుడు ఈ మాటలు పలికినట్టుగా మనం చూడవచ్చు. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణ చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని మనం పవిత్రులుగా చేసుకుందాము. ఈ వాక్యాలను మనం చూసుకున్నట్లయితే ఈ వాక్యానుసారంగా మనం మనలను పవిత్రులుగా చేసుకొని మన ఆత్మలను శుద్ధిపరచుకోవాలి. అంటే మనం ఎటువంటి కల్మషం కానీ, ఈర్ష స్వభావం కానీ, ద్వేష భావం కానీ మనం కలిగి ఉండకూడదు. ఆయన ఎలా అయితే పవిత్రుడిగా ఉన్నాడో మనం కూడా ఆయన మాదిరిగా పవిత్రుడిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ సమాజంలో మనం ఈ కాలంలో చూసుకున్నట్లయితే ఒకరు సంతోషంగా ఉంటే ఓర్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈర్ష స్వభావం కలిగి ఉంటారు. ఎవరికైనా ఏదైనా వస్తువు కొనుక్కున్నా కానీ, ఎవరికైనా ఏదైనా కొంచెం హ్యాపీగా ఉన్నాం కానీ మనకు సెల్ఫిష్నెస్ వచ్చేస్తుంది, వాళ్ళు ఎంత బాగా ఉన్నారు అని చెప్పి. అటువంటి స్వభావం కాకుండా మనము పవిత్రులుగా ఉండి ఎటువంటి ఈర్ష స్వభావం లేకుండా ఉండాలని ఆయన ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. అలాగే మన అందరము కూడా ఆత్మలమే. ఆయనే మన ఆత్మలకు తండ్రి. మనము ఈ ఆత్మలమైన మనల్లో ఆయన మనుష్య రూపంలో ఈ భూలోకానికి పంపించారు. అయితే అటువంటి ఆత్మలమైన మనము ఎటువంటి కల్మషం కూడా లేకుండా మనము నిష్కలంకంగా మన
నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఎందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణం తీసుకొనడు. నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు అది నాకు అధికారం కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు. నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞ పొందుతున్నాను. అయితే ఆయనే ప్రాణం పెట్టువాడును, ఆయనే ప్రాణం తీసుకునేవాడును అయి ఉన్నాడు. అయితే చాలా మంది ఏంటి, దేవుడు తన ప్రాణాన్ని తను రక్షించుకోలేడా, శిలువ మరణాన్ని నుంచి తను తప్పించుకోలేడా అని మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే ఆయనే ప్రాణం పెట్టువాడును, ఆయనే ప్రాణం తీసుకునేవాడునే ఉన్నాడు. ఆయన తన ప్రాణాన్ని రక్షించుకోగలడు, అలానే శిలువ మరణాన్ని నుంచి కూడా తప్పించుకోగలడు. కానీ నీ కొరకు నా కొరకు మాత్రమే ఆయన ఈ మరణాన్ని పొందారు. 3 నిమిషాలు అర్థము. అందరం లేచి నిలబడినట్లయితే యేసు ప్రభువారు మానవునిగా 38.5 సంవత్సరాలు లోపల జీవించారు కాబట్టి 3 గంటలకి ఆయన యొక్క 7వ మాసం పాడటం అనేది మనం చూసుకునే వాక్యాన్ని బట్టి ఆయనే ప్రాణం పెట్టేవాడును, ఆయనే ప్రాణం తీసుకునేవాడునే ఉన్నాడు. కేవలం నీ కొరకు నా కొరకు మన రక్షణ కొరకు మాత్రమే ఆయన తన ప్రాణాన్ని విడిచినట్టుగా మనం చూడవచ్చు. మనందరినీ కూడా పరలోక రాజ్యానికి చేర్చడానికి తన ప్రాణాన్ని ఆయన అర్పించారు. మనందరికీ తెలిసిందే, అబ్రహాము తన కుమారుని ఇస్సాకును బలి ఇవ్వడం మనకు తెలిసిందే. అయితే అక్కడ తన కుమారుని బలిగా ఇచ్చేటప్పుడు ఇస్సాకుకు బదులుగా ఒక పొట్టెలను బలిగా ఇస్తారు. కానీ ఎలా అయితే ఇస్సాకు కట్టెలను కొండ మీద మోసుకొని వెళ్తారో అలాగే తండ్రి కూడా ఒక 80 కేజీల సిలువను మోసుకొని వెళ్తారు. అక్కడ ఇస్సాకుకు బదులుగా ఇక్కడ పొట్టెలను బలిగా ఇస్తారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రం ఎటువంటి సబ్స్టిట్యూట్ అనేది లేదు. అక్కడ ఇస్సాకుకి సబ్స్టిట్యూట్గా ఒక పొట్టెలు ఉంది, కానీ ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తుకి సబ్స్టిట్యూట్ లేదు. ఎందుకంటే అది కేవలం ఒక 80 కేజీల సిలువ మాత్రమే కాదు, మన ప్రపంచంలో ఉన్న అందరి యొక్క పాప భారం అని చెప్పి మనం చూసుకోవచ్చు. అయితే ఆయన ఈ లోకానికి రావడానికి గల ముఖ్య కారణమే మన పాపపు యొక్క రక్షణ. అందువల్ల తన మరణానికి సబ్స్టిట్యూట్ అనేదే లేదు. మనము ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయము 2వ వచనం చదువుకుంటాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. కాబట్టి మనం కూడా ఈ వాక్యానుసారంగా ఒకరినొకరు ప్రేమించుకునే వారంగా ఉండాలి. ఆయన మనల్ని ప్రేమించారు కాబట్టి మనకు శిలువ మరణాన్ని ఆయన పొందారు. ఇక్కడ వాక్యం చూడండి, మన కొరకు తను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అర్పించారు. ఎందుకు? మనల్ని ప్రేమించి ఆయన తను తాను శిలువలో మరణాన్ని పొందారు. ఆత్మలో కపటం లేని వారు ధన్యులు, అటు వారు పరలోక రాజ్యం చేరదురు అని దేవుని వాక్యం అని సెలవిస్తుంది. కాబట్టి మనం కూడా ఎటువంటి కపటం లేని వారంగా ఉండి మనల్ని మనము దేవునికి అప్పగించుకునే వారంగా ఉండాలి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 59-60 వచనాలు చూసుకున్నట్లయితే, ప్రభువుని గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మ చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్లోని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించాను. ఇక్కడ స్టెఫెను ఎంతో దీనంగా తన ఆత్మను చేర్చుకోమని దేవుణ్ణి అడుగుచున్నారు. అట్టి రీతిగానే మనం కూడా మన ఆత్మలను దేవునికి చేర్చుకోమని అడగాలి. అంటే మన ఆత్మలు ఆయన దగ్గరికి చేరాలి అంటే మనము దాన్ని అపవిత్రంగా ఉంచుకోకూడదు. మనం ఎటువంటి కల్మషం లేని వారంగా నిష్కలంకంగా మన ఆత్మలను ఆయనకి అప్పగించుకోవాలి. మనం ఆయన నీతిని, ఆయన యథార్థతను, అలాగే మనం అతని అనుసరించి నడవాలి. ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. మనం చివరిగా ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం చదవము.
మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇక్కడ మనం శరీరాలు మాత్రం మట్టిలో కలిసిపోతాయి. మనం చనిపోయిన తర్వాత శరీరాలు అనేవి మట్టిలో కలిసిపోతాయి. కానీ మన ఆత్మలు మాత్రం మనకి దయచేసిన దేవుని యొద్దకు మళ్ళీ తిరిగి చేరుతాయి. కావున పాపమైన వారము మనం పాపలను లేని వారంగా యథార్థంగా మన ఆత్మలను ఆయనకి అప్పగించుకోవాలి. అయితే మన యేసుక్రీస్తు ప్రభువారు శిలువను విధించక ముందు ఎన్నో అద్భుత కార్యాలు చేసినట్టుగా మనం చూడవచ్చు. కుష్టి వారిని స్వస్థపరిచారు, అలాగే చూపు లేని వారికి చూపును దయచేశారు. అలాగే ఆయన శిలువ విధించక ముందు ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేశారు. ఆయన శిలువ విధించిన తర్వాత ఆయన అవయవాలన్నీ కూడా మేకులతో కట్టబడేసి ఉన్నాయి. కానీ ఆయన నోటి మాటల ద్వారా కూడా అద్భుతాలను చేసినట్టు మనం చూడవచ్చు. కేవలం తన నోటి మాట ద్వారా ఆయన ప్రార్థన చేస్తూ ఎన్నో గొప్ప కార్యాలు చేసినట్టు మనం చూడవచ్చు. ఇక్కడ మనము ఏమైనా మనకి ఏమి చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మనము ఇంకేమి చేయకుండా ముందుకు వెళ్ళకుండా ఆగిపోతాము. అలా కాకుండా మనం దేవునిలో మనం ఒకసారి ప్రార్థన చేసి ఆయన అడగగా ఆయన మనకి హెల్ప్ చేస్తారని మనం గమనించుకోవచ్చు. దేవుడు ఎలా అయితే ప్రార్థన కలిగి ఉన్నాడో, ప్రార్థనతో గొప్ప కార్యాలు చేసి ఉన్నాడో, మనం కూడా ప్రార్థన చేయగా ఆయన మనకు తోడ్పడతాడని మనం చూసుకోవచ్చు. ప్రార్థనతో సమస్తము సాధ్యమే అని మనకు తెలుస్తుంది. అలా అట్టి ప్రార్థన జీవితం మనం అందరం కలిగి ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.